అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ప్రసాదరావు వంట సరస్వతి. ఎంత మాట అనేసింది, ఎంత ధైర్యం, ఎంత పొగరు. అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమో. ఇక లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నించున్నా భార్య మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ తను ఏమన్నాడని. కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి ఊరెళ్ళాలిట. కోడలు బాలింత. ఒక నెల రోజులు అమ్మని పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికే వస్తాను అంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి, నేను రానా పోని అన్నాడు తను. అడిగినందుకైనా తీసుకెళ్ళచ్చు, లేదా మర్యాదగా కాదనవచ్చు, అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది. అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది. నీకేమీ చేత కాదు, డేరా మేకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి. కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు. ఇంట్లో అయితే ఎలాగో తప్పదు, పొరుగురికి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడే చూసుకుంటుంది. నిజమే, అదేం గొప్ప. తను నెల తిరిగేసరికి కుడుముల్లా రూపాయలు తెచ్చిస్తే కానీ ఈవిడే ఆటలు సాగేది. ఏమిటంత పొగరు అంటే బయట పనులు, ఉదాహరణకి బ్యాంకు పనులు, షాపింగు అన్నీ ఆవిడ చేయగలదట. ఇంటి పని తనకి సుమంతైనా రాదట. అదేం కర్మము. చిత్తశుద్ధితో వెతికినా తనకు ఏ వస్తువు కనిపించదు. ఆవిడ గారు వచ్చి చిటికలో తీసి ఇచ్చేస్తుంది. పండగ రోజు ఒకసారి ఎప్పుడో తన పనిలో ఉండి అలమరలోంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అలమరలో వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు. కొత్త రకం డిజైను, బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది. అది సింగిల్ బెడ్షీటుట. నయ్యం పసుపు పెట్టి దిండు గలీబు బనీన్లాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ. ఆ విషయం అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పేసింది. వాళ్ళంతా ఒకటే నవ్వడం. పోనీ కదా పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా. ఏమిటా వాడికి వచ్చింది తనకు రానిదేను. ఆ బోడి వంటేగా. తను తలుచుకుంటే చిటికలే నేర్చుకోగలడు. సరస్వతి వచ్చేలోగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలెట్టాడు. ఆఫీసులో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు. అరగంటకి ఒక ఆవిడని పట్టుకొచ్చాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడకు ఉద్వాసన చెప్పాడు ప్రసాదరావు. అలా 6 మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూటల కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకు 1000 రూపాయలు కావాలి అంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగారు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా, ఎందుకు అడిగింది. విషయం అంతా చెప్పేశాడు. కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది వంట సరస్వతి. ఆవిడ ఏదో చిరాకులో అని ఉంటారు. ఆ భాగ్యానికి వంట నేర్చుకోవాలా? నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి, పిన్ని గారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను. వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడ ఇష్టం, నాకు మాత్రం వంట నేర్పాలి. నువ్వు విద్య వచ్చి ఉండడం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా. సరే మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరుసలు పెడితే సెంటిమెంట్ అడ్డం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువువి, నేను శిష్యుడిని, కాబట్టి ప్రసాదరావు అని పిలు. నేను సరస్వతి అంటాను. రేపటి నుంచి పని మొదలు పెడదాం. మనకి ఇంకా 15 రోజులే ఉంది. రేపటి నుంచి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రవీణుడు చేసేయాలి అన్నాడు. రాత్రి లిస్టు తయారు చేశాడు. టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఊతప్పం, పెసరట్టు, వడ. పొద్దున వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు. రాత్రి వంటకి మరో 15 రకాల వేపుల జాబితా తయారు చేశాడు. లిస్టు చూసుకుని మురిశాడు. ఆ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను, వంట ఏం చేయను అని హైరాణ పడిపోతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు. మర్నాడు సరస్వతి రాగానే వంట సరస్వతి, ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు. 10 పేజీలు ఉన్న జాబితా చూసి నోరావలించింది ఆమె. చాలా ఇవన్నీ అడిగింది. అవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు. సరేలే పద అని కుక్కర్ తీయపోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తా అన్నాడు. సరే ముందు బియ్యం కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చొని. బియ్యం తెచ్చి కందిపప్పు కోసం వెళ్ళినవాడు అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి. పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు. వెళ్ళి చూస్తే స్టీలు డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టి ఉన్నాయి. ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉంది కందిపప్పు అంది. ఇది ఎక్కడా కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు. ఇదిగో ఇక్కడ అంది సరస్వతి. ఓ, వండక ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా?
నేను ఇంకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు. తల బాదుకుంది. చంపావు పో, పండగ ముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వేం వంట నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి, తెలియక అస్తవ్యస్తాన పడ్డాను కానీ తెలుసుకున్నాక పులిని అన్నాడు. సరే పద, పని ఒప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చొని ఒక పావు బియ్యం, అరపావు కందిపప్పు విడివిడిగా కుక్కర్ గిన్నెల్లో కుక్కర్లో గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, గ్యాస్ వెలిగించు. ఇప్పుడు బియ్యం పప్పు కడుగు, త్వరగా కడిగి అవతల నీళ్లు తెల్లుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది. పప్పు బియ్యం సగానికి పైగా సింకులో పడిపోయాయి. మరోసారి తల బాదుకొని, నీకు ఏబీసీడీలు కూడా రావు ప్రసాదరావు, నేను కూర్చొని నీ చేత చేయిస్తే కొంప కుల్లేరవుతుంది కానీ ముందు 2 రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్ నేర్చుకో అని కసరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి వంకాయలు తీసుకురా, అంగుళం ముక్కలు తరుగు, అంగుళం అన్నా కదని స్కేల్ కోసం పరిగెట్టకు, సుమారుగా చూసి తరుగు, ముక్కలు నీళ్ళల్లో పడేయి, తరిగాక నీళ్ళల్లో వేయమన్నా కదా అని ముందే కడగడం మానకు, కడిగి తరుగు, వేళ్ళు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు. వెరీ గుడ్, ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా, నానపోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు, మినపప్పు ఇడ్లీలా ఉండదు, చిన్నగా తెల్ల బద్దల్లా ఉంటుంది అని చెప్పింది. మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు. అదేంటి డబ్బాలన్నీ దింపుతావేమంది. మరి ఎలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో? ఒక సులువు చెప్తానుండు అంటే ఒక్కో డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది. ఒక్కో రోజులో తెలియదనుకో, రోజు వాడే వాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది. వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు. మూత ఊడి శనగపిండి బొల్లంతా పడింది. పగలబడి నవ్వింది. పిచ్చి ప్రసాదరావు, రెండో చోట మూత పట్టుకోవద్దు, ఇంకా నయం కారం డబ్బా ఆడించావు కాదు, కథాకళి చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే. ఇప్పుడేం చేయమంటావు అడిగాడు. స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేమిటి, నేను వచ్చాక చేస్తే చూసేవాడినిగా అన్నాడు. 12 దాటింది, నేను వేరే చోటకి వంటకి వెళ్ళాలి, సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతానులే అంది. భోజనం చేసి పడుకున్నా శనగపిండి డబ్బా గుర్తుకు వచ్చి నిద్ర పట్టలేదు. వెంటనే లేచి తయారై వెళ్ళి పెర్ల ప్లేట్ సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా డబ్బాల్లోకి మార్చాడు. సాయంత్రం సరస్వతి వచ్చింది. బాగానే ఉంది, ఇంత తీసి ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ళ వల్ల కాదమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం అంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వేలు పోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళు అన్నాడు ప్రసాదరావు. సర్లే పద వంట చేద్దాం అంది సరస్వతి. ఆ పూట వంట వేపుడు ముక్కలు, చారు, పెసర పచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుటి నుంచి జరిగిన వంట కార్యక్రమం అంతా నెమరు వేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమూతలు పెట్టింది. ప్రతిసారి ముకుడు కాలేసి నూనె వేయడం, తిరగమూత డబ్బా తీసి దినుసులు తీయను, చిన్న డబ్బాలోంచి కరివేపాకు తీసివేయను, మళ్ళీ ఇవన్నీ సర్దను, మళ్ళీ తీయను. చాలా హైరాణ పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి, సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలు వేసి తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంకో డబ్బా మొత్తం పనిచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి నీకు చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు. ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు, ఇది తిరగమూత. మాటి మాటికి అవస్థ పడకుండా ఓ చెంచాడు తీసి వేసేసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మండినట్లే ఉంది. పెసర పచ్చడిలో తిరగమూత వేరు, కొబ్బరి పచ్చడికి వేరు, కూరకి వేరు, చారుకి వేరు, ఇంగువ వేసి బీరకాయ కూడా చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టవు. అదిగాక దీనిలో పావుసేరు ధనియాలు కూడా పోసావు, ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా, ఇది ఎందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. అందులో వేసిన జీడిపప్పులు, వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు, కాస్త ఉప్పు జల్లేస్తా, తినేసాయి, మిగిలింది చెత్తబుట్టలో పారాయి, తీరి కూర్చుని 100 రూపాయల సరుకు తగలేసావు అంది. చిన్న బుచ్చుకున పని చేశాడు. వారం రోజులు గడిచినా ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు. ఏమిటిది సరస్వతి, ఈ వంట ఏ విధవ కనిపెట్టాడో కానీ ఓ పద్ధతి పాడు లేవేం. మాకు చూడు, సిమెంటు, ఇసుక, నీళ్లు ఇన్ని పాలల్లో కలిపితే సిమెంట్ మిక్స్చర్ తయారవుతుంది. అలాగే కాంక్రీట్కి ఇంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఇంత ఇనుము వాడాలి, అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయం అయి ఉంటుంది. ఈ వంట అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయచ్చు,
వంకాయ నీళ్ళల్లోకి తరగపోతే కసర వస్తుంది, బెండకాయ నీళ్ళల్లోకి తరిగితే జిగురు వస్తుంది. ఇన్నేళ్ళ నుంచి వంట చేస్తున్నారు, ఒక పద్ధతి కనిపెట్టలేకపోయారా? ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు కానీ కొత్తగా చేయి కాల్చుకునే మాలాంటి వాళ్ళ సంగతి ఏమిటి? అంతా గందరగోళంగా ఉండదు? వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకి అది చిన్న సమాధానం చెప్పింది. మరైతే కింగ్ కర్తవ్యం? వారం రోజుల్లో నా ఇల్లాలు వచ్చేస్తుంది. నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను. నా శ్రమ అంతా బుడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకుని నీ భార్య చేత శభాష్ అనిపించుకోవాలని నీ ఆశయం అయితే బాగానే ఉంది కానీ ఏనాడో మంచినీళ్ళు కూడా ముంచుకు తాగని నువ్వు 15 రోజుల్లో వంట మొత్తం నేర్చుకోవాలనుకోవడం అత్యాశ. నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విను, తేలికైనవి 4-5 నేర్చుకో అంది. తర్వాత వారం రోజులు గిర్రను తిరిగి వచ్చాయి. కమ్మగా ఉప్మా చేయడం నేర్చుకున్నాడు. పూరి కూడా బాగానే చేశాడు కానీ గుండ్రంగా రాలేదు. పర్వాలేదు, డబ్బా మూతతో కచ్చాయి అని చెప్పింది సరస్వతి. 2 కూరలు 2 పచ్చళ్ళు నేర్చుకున్నాడు. మల్లె పువ్వులా అన్నం వండడం వచ్చేసింది. ఇంకేం, ఇక నీకు తిరుగులేదు. అప్పట్లో నలభీములో, ఇప్పుడు నువ్వు. వంట సరస్వతి డ్యూటీ ఆ పూటతో ముగిసిపోతుంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తుంది. 2000 తెచ్చి సరస్వతికి ఇచ్చాడు ప్రసాదరావు. ఇదేమిటి, నెలకు 1000, వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా. వంట నేర్పనే లేదు. ఆ లెక్కన నెలకు 1000, 15 రోజులకు 500 చాలు. పర్వాలేదులే ఉంచు సరస్వతి, వంట నేర్పలేదేమో కానీ చాలా చాలా నేర్పావు అన్నాడు. ఏం నేర్పాను అన్నది సరస్వతి. వంట చేయడం ఎంత కష్టమో నేర్పావు. ఈ 15 రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డబ్బు తెచ్చి పడేస్తే సంసారం దిద్దడం, వంట చేయడం ఓ గొప్ప అనుకునేవాడిని. అది ఎంత కష్టమో తెలిసి వచ్చింది. నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవంటూ లేదు. దినమస్తమానం పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చేయాలనుకునేవాడిని. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకు తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి. ఏనాడైనా అది బద్దకొస్తే నాకు వచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను. నాకే వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు. పిన్ని గారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వారి సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ. ఈ కథ మనకు అందించిన వారు శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.